ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని అభివృద్ధి ఓర్చుకోలేక ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో మావిగన్ నినాదంతో ఎలక్షన్ మేనిఫెస్టోతో వస్తామని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. యువత పారిశ్రామిక అభివృద్ధి లోటు లేకుండా 3 పిల్లలు అంతకు మించి కనేవారి కోసం ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది అని అంటున్న సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో మా ప్రతినిధి సుమలత ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో పెరుగుతున్న వయోవృద్ధి దృష్ట్యా ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందన్న అంశాలను అయితే కనుక్కుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు చూసుకుంటే వయో పరిమితి వృద్ధి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది, దాని మీద రిటైర్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం కొంత వివక్షాపూరితంగా రిటైర్మెంట్ ఏజ్ని కొంతమందికే ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ ఎనామలీస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం రెక్టిఫై చేసింది. మిగతా అందరితో పాటు అందరికీ సమానంగా రిటైర్మెంట్ ఏజ్ని 62 పెంచడం జరిగింది. దాని ద్వారా ప్రత్యేకంగా మా డిపార్ట్మెంట్కి, హౌసింగ్ డిపార్ట్మెంట్కి నైపుణ్యాలున్న స్టాఫ్ ఎక్కువ మంది రావడం జరుగుతుంది. దాదాపు 340-400 మంది మళ్ళీ బ్యాక్ వస్తారని ఆశిస్తున్నాం. దీనికి తోడు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో 370 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ను కూడా మా డిపార్ట్మెంట్కి కేటాయించడం మూలంగా ఈ 2 నిర్ణయాల మూలంగా హౌసింగ్ యాక్టివిటీ చాలా స్పీడ్ అందుకుంటుందని చెప్పి సార్, యువతను పెంపొందించే విధంగా కానీ సార్ ప్రభుత్వం కూడా 3 కన్నా అంతకు మించి ఎక్కువ మంది నేను కన్నాలంటూ కూడా చేస్తుంది. ఏపీ ప్రభుత్వం ఎంత బడ్జెట్ని అయితే ఏర్పాటు చేశారు సార్? సో బడ్జెట్ విషయాలు అయితే పూర్తి తెలియదు, కానీ ఈరోజు ఇది అందరూ ఆలోచించాల్సిన సమస్యగా మారిందనేది అందరూ గుర్తించాలి. ఎందుకంటే ఇక్కడే కాదు, మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినా దీని తర్వాత చాలామంది నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మన ఏదైతే ఉందో 1:1.56కి పడిపోయింది. అంటే రాబోయే రోజుల్లో జనాభా తగ్గిపోయే పరిస్థితి ఉంది. జనాభా ఎప్పుడైతే తగ్గిపోతుందో వృద్ధాప్యం ఉన్న జనాభా ఎక్కువ అవుతుంది. కాబట్టి రాష్ట్రం యొక్క కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్తుంది. కాబట్టి దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అందుకే మరి ఇన్సెంటివ్స్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దాని గురించి బడ్జెట్ విషయాలు నాకు తెలియదు. ప్రతిపక్ష నేత అయితే మావిగన్ నినాదంతో ముందుకు వస్తానంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది సార్, దాన్ని నుంచి అన్నీ వదిలేస్తే ప్రతి ఒక్కరికి కూడా తన పరిధిలో హుందాతనాన్ని ప్రస్ఫుటించే విధంగా, తన మాటలకి గౌరవం ఆపాదింపబడే విధంగా ప్రజాప్రతినిధులు కానీ, రాజకీయ నాయకులు కానీ మాట్లాడాలి. ఎందుకంటే వారందరూ కూడా సొసైటీలో కొంత గుర్తింపు పొందిన వ్యక్తులు. ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి, మరి ఆయన ఎటువంటి గుర్తింపు పొందినా, ఆయన నెగిటివ్గా విలన్గా గుర్తింపు పొందినా, లేకపోతే ఏది విధంగా మాట్లాడినా కూడా కొంత సమయంతో మాట్లాడాలి. ఆయనకి రాజ్యాంగం మీద కనుక గౌరవం ఉంటే పార్లమెంట్లో 14 పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించినాయి ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిని. నిజంగా గౌరవం ఉంటే దాన్ని గౌరవించాలి. ఇంకా ఎక్కువగా మాట్లాడితే నువ్వు ఏదైతే సొల్లు చెప్తున్నావో ఇక్కడ, ఆ రోజు ఏప్రిల్ 7, 2026లో ఒక ప్రతిపాదన అసెంబ్లీ ముందుకు వచ్చింది. అమరావతి రాష్ట్ర రాజధాని అని చెప్పేసి. మీకున్నారు కదా 11 మంది శాసనసభ్యులు. మీ వాదన కానీ, అమరావతి పట్ల మీకున్న వ్యతిరేకత కానీ, లేకపోతే అమరావతి మూలంగా రాష్ట్రానికి జరిగే నష్టం గురించి కానీ మీరు వచ్చి మాట్లాడాలి కదా. కనీసం మీకు రాదు. ఎందుకంటే మీకు వ్యక్తిగతంగా, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా రాజ్యాంగబద్ధమైన ఇన్స్టిట్యూషన్స్ మీద గౌరవం లేదు. అది అందరికి అర్థమైపోయింది. నీకు రాష్ట్రం కన్నా, రాష్ట్ర ప్రజల కన్నా కూడా మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా అంటే పదవి ముఖ్యం. సో అదే పక్కన పెట్టినా మిగతా 10 మందినైనా సరే అసెంబ్లీలోకి మాట్లాడి ఇది మా పార్టీ విధానం, ఇది ప్రజలకి నష్టం అని చెప్పాల్సింది పోయి ఈరోజు పార్లమెంట్లో కూడా మాట్లాడలేదు. పార్లమెంట్లో 14 పార్టీలు ఆమోదించిన తర్వాత ఈరోజు రాజ్యాంగం మీద గౌరవం ఉంటే ఈ విధంగా మాట్లాడటం తప్పు. ఆయన చెప్పాడు కదా మావిగన్ వర్సెస్ అమరావతిని. ఓకే, ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పడం అయితే సబబు కాదు. ఎందుకంటే ప్రభుత్వం తనంతట తన పని అయితే చేసుకుంటూ వెళ్ళిపోతుంది అని అంటున్నారు. ఏదైతే ఉందో ప్రభుత్వం సంబంధించి యువత పెంపొందించే విధంగా, అలాగే వాటికి 3 మించి అంతకు మించి పిల్లల్ని ఒకళ్ళని కనాలి అన్నా కూడా ప్రభుత్వం అయితే ప్రోత్సాహం అందించే విధంగా అయితే ఉండబోతుందంటూ కూడా మంత్రి పార్థసారథి చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ శ్రావంత్, సుమా ఉపేందర్.